అందరికీ నా దేవుని పేరట వందనాలు. ఈ మోతిగూడెం ఈ యొక్క సమయంలో మనకి దేవుడు ఇంత గొప్పగా మీ అందరి మధ్యన మమ్మల్ని ఉంచి ఆయన యొక్క సువార్తను ప్రకటించే అవకాశం ఇచ్చారు. వాతావరణం నిన్న కూడా వర్షమైతే ఉంది, ఎంతో చక్కటి వాతావరణం. ఇదంతా దేవుడు చిత్తం. ఇక్కడ అంతే అనేక మంది ఉన్నప్పటికీ ఇక్కడ మీరందరూ కూడా ఎంతో మంచి వాక్యాలు నాకు ముందుగా చెప్పారు. అయ్యగారు దక్షిణానందం గారు కూడా చెప్పారు విశ్వాసం గురించి. మీ అందరికీ అర్థమైంది కదండి. మనం ఎప్పుడూ దేవుడి మీద విశ్వాసం ఉంచుకొని బలపడాలి. ప్రతిరోజు ఏదో ఒక విషయంలో లోకల్లో మనం సంపాదించుకోవడానికి ప్రతి విషయంలో ప్రయత్నిస్తాం. పిల్లల గురించి, కుటుంబం గురించి, మన గురించి మనం. అదే కొంత సమయం మనం దేవుడి గురించి కూడా వెచ్చించాలి. ఆ విశ్వాసం ద్వారానే పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి వచ్చి మన ప్రతి విషయంలో ఆయన ఆదరణకర్తగా, మనం పిల్లలకి ఏ రీతిగా అయితే ఒక సహాయము ఆదరణ బలంగా నిలబడతామో ఆ దేవాది దేవుడు మనలాగే మనతో పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి అని చెప్పారు కదా, వ్యక్తిలాగే వచ్చి ఆత్మ ద్వారా మనల్ని బలపరుస్తూ నడిపిస్తారు. ఒక చిన్న పాట పాడి, చిన్నదేనండి చరణం, ఒక దేవుడు ఈ సమయంలో నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తాను. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే నీ కృపయే. అర్హత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా. ఓటమి నా బ్రతుకు హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఓటమి నా బ్రతుకు హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి దానను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి దానను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు. అధ్యాయం 7వ వచనం ఒక్కసారి. 16:7. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును.
అంటే ఇక్కడ మనం దేవునికి ప్రీతికరమైందనేది ఏ విషయం గురించి దేవుడు తెలియపరుస్తున్నారు? ప్రవర్తన. సొలొమోను రాజు ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ నడిపింపులో ఈ వాక్యం ఇక్కడ చెప్పమని నాకు ప్రేరేపించారు. ప్రవర్తన, మన ప్రవర్తన అంట యెహోవాకి ఇష్టంగా ఉండాలంట. అంటే ఇందాక మనకు ముందుగా దైవజనులు చెప్పారు, మన విధేయత, తల్లిదండ్రుల గురించి సన్మానించండి. మనకున్న బిడ్డలు మన మాట వినట్లేదు, ఎంతగానో కుటుంబ విషయాల్లో సహాయకులుగా ఉండకుండా వాళ్ళ ప్రవర్తన ద్వారా కుటుంబాన్ని, తల్లిదండ్రుల్ని, సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్నారు. కొంచెం జరగండి అమ్మా, ఎందుకంటే తెలియపరుస్తున్నారు. విధేయత ప్రవర్తనలో ఒక మెట్టు విధేయత. ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో విధేయతను గురించి చెప్పుకోవాలంటే మీకు ఎవరైనా జ్ఞాపకానికి వస్తున్నారా? ఇక్కడ మీరందరూ మందిరానికి నడిపించబడుతున్న వాళ్ళే కదండి. ప్రవర్తనలో విధేయత చూపిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యోసేపు మీకు జ్ఞాపకం రావట్లేదా? చెప్పండి. పోనీ యేసయ్య మన కోసం ప్రాణం పెట్టేనంతగా దేవుడి మాటకి విధేయత చూపించారు. ఆయన మహాపరిశుద్ధుడు, గొప్ప దేవుడు, మనందరము నమ్ముతున్న దేవాది దేవుడే తండ్రి అయిన యెహోవా అన్న ఒక ఆత్మ. యెహోవా మాటకి విధేయత చూపించి ఆయన ప్రాణాన్ని కూడా మన కోసం బలిగా ఇచ్చారు. మనం ఇప్పుడు ప్రాణం ఇస్తామా? ప్రాణమేమి ఇవ్వద్దు. ప్రతి ఆదివారము దేవుని మాటకు విధేయత చూపించాలి. ఈరోజు మనం మందిరానికి నడిపించబడాలి. విన్నా అక్కడ ఏమైతే దేవుడు ఒకే మాట, మీతో ఒక రకంగా మనకు అవసరమైన మాటనే మాట్లాడతారు. మనం ఒక సమయాన్ని వెచ్చించి ఇక్కడ ఉంటే పనికి వెళ్తే డబ్బులు వస్తాయి, ఇంటి దగ్గర ఉంటే పనులు చక్క పెట్టుకోవచ్చు అని మన ఆలోచన. అయితే ఈ సమయంలో ఇక్కడ మనం కూర్చున్న ఒక మాట ఆయన వినిపిస్తున్నారంటే ఆయన చిత్తంలో ఉన్న వాళ్ళకి మాత్రమే దేవుని మాట దొరుకుతుంది. దేవుని వద్దకు రండి, అప్పుడే ఆయన మీ వద్దకు వస్తారు అని చెప్పారు. మనం ఒక సినిమా చూడాలంటే డబ్బులు కొనుక్కొని మనమే వెళ్ళాలి. సినిమా థియేటర్ మన దగ్గరకు వస్తుందా? రాదు. కానీ దేవుడి వాక్యం అలా కాదు. మనం ఇక్కడ మీరు ఒంటరిగా కుటుంబంలో ఒక తలుపు వేసుకుని మీరు ప్రార్థించండి. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మీకే సహాయం చేస్తారు. మీ కన్నీరు తెలుసు, మీ బాధ తెలుసు, మీకేం కావాలో తెలుసు. మన ఆత్మకి ఆయన ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అది ఇచ్చే వరకు ఆయన ఇచ్చిన మాట ఎప్పుడూ మర్చిపోరు. విశ్వాసం ద్వారా అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డారని అయ్యగారు చెప్పారు. అవును, విశ్వాసం ఉంటేనే ఈ లోకంలో యేసయ్యను నమ్మటానికి మనకి మొదటిగా అర్హత వస్తుంది. ఆ అర్హత అనేది కేవలం విశ్వాసాన్ని మనం వృద్ధి పొందించుకోవాలి. ఇంకొక చిన్న మాటకు జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. యెషయా గ్రంథం ఒక్కసారి. విత్తనమును భుజించువానికి ఆహారము కలగజేయుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలంగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు. చాలండి. ఇక్కడ మనం దేవుడు ఏమైతే సెలవిస్తున్నారంటే ఆకాశం నుంచి వర్షం కిందకి పడినప్పుడు మరలా తిరిగి ఆకాశానికి వెళ్తుందా? వర్షంలాగే వెళ్తుందా అండి? ఎలా వచ్చిన వర్షం అలా వెళ్తుందా? వెళ్ళదు. అదే ఇక్కడ దేవుని మాటకి ఒక మాదిరి. నేను ఎలా అయితే వర్షం వచ్చినప్పుడు కిందకు వచ్చి భూమిని తడిపి ఆ యొక్క వచ్చిన వర్షాన్ని యొక్క పని ఏమైతే ముగించి నేను చెప్పిన పని పూర్తి చేస్తుందో, అలాగే నా నోటి నుండి వచ్చిన ప్రతి వాగ్దానము, ప్రతి మాట నెరవేరుస్తుంది. నేను ఇచ్చిన మాటని వెనక్కి తీసుకునే దేవుడిని కాదు. అది చెప్పడానికి దేవుడు ప్రకృతి ద్వారానే మనకి ఒక ఉదాహరణ చూపించారు. ఇప్పుడు మీరు ఇక్కడ మోతిగూడెం గ్రామ ప్రజలై ఉన్నారు, మరి ఎందుకు మీరు బైబిల్ పరిశుద్ధ గ్రంథం చేతి పట్టుకు రాలేదో నాకు తెలియదు. కానీ చాలా అవసరం. మనం ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఒక ఆయుధం ఏదైతే ఉంటుందో, పరిశుద్ధ గ్రంథం దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ ఖచ్చితంగా మనకు కూడికకు వచ్చినప్పుడు తీసుకొని రావాలండి. అది దేవునికి మనం ఇచ్చే ఒక గౌరవం. మీకు అంటే చదువు రాకపోయినా చదవకపోయినా పర్వాలేదు, చేతిలో పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రం మర్చిపోవద్దు. నేను చెప్పిన మాటలు ఏమైనా అర్థమైనా అనుకుంటున్నాను.
ఇప్పుడు నన్ను కనుగొనివాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము అని కలుగును అని సామెతల్లో రాయబడి ఉన్నది. అంటే మనం ఎప్పుడు ఏ సమయంలో ఏ రీతిగా ఉన్నా ప్రార్థనలోనూ దేవునికి సమీపంగా ఉండటానికి మన సమయాన్ని ఇవ్వాలి. ఇప్పుడు మేము ఏదో పలానా అందరము ఒకే ప్రాంతం నుంచి రాలేదండి. ఈరోజు ఈ సమయంలో దేవుడు మా అందరికీ ఒక పని, ఒక బాధ్యత ఇచ్చారు. విధేయత చూపించి మేము ఎన్నో పనులు పక్కన పెట్టుకుని దేవుడి మాటకి విధేయత చూపించి, ఆ పాస్టర్ గారు ఒక ప్రాంతం, ఈ పాస్టర్ గారు ఒక ప్రాంతం, ఈ బ్రదర్ ఒక ప్రాంతం, ఇక్కడ మేము అందరము ఒక చోట వాళ్ళం కాదు. అయితే మేము మీ అందరికీ దేవుడు మాకు ఇచ్చిన పని చేస్తూ ఆయనకి విధేయత చూపించి మీ దగ్గరికి వచ్చాము. అంటే మీరు అందరూ కూడా దేవుని చేతులు ఉన్నారు కాబట్టి ఆ యొక్క అదృష్టం మీకే ఇచ్చారు. ఈ భాగ్యాన్ని ఎప్పుడు మీరు ముందుకి సంపాదించుకొని దేవుల్లో బలపడండి. సమర సృష్టికి మేమైతే ఏ రీతిగా సువార్తను ప్రకటిస్తున్నామో అలా సువార్త ప్రకటించే వారుగా మిమ్మల్ని కూడా దేవుడు తయారు చేస్తారు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.